ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పనని. ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి కట్ చేసి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ మగ్గినాయండి. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాము కట్ చేసి. టమాటా మొత్తం మెత్తగా కావాలండి. ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము గ్రేవీ చిక్కగా రావడానికి. 2 టేబుల్ స్పూను పల్లీలు వేయించి తీసుకున్నామండి. తర్వాత కొబ్బరి పొడి అండి, 1 టేబుల్ స్పూన్ కారం, 4 వెల్లిపాయలండి. వీటినన్నింటినీ ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. టమాటాలు ఉడికినాయండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకుందామండి. ఇవి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి ఉడికించడానికి. మీ ఇష్టం అండి. గ్రేవీ పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. గ్రేవీ చిక్కగా కావాలంటే గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి నేను 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. 3 విజిల్స్ అయిపోయినాయండి. మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. గ్రేవీ కనుక ఎంత చిక్కగా వచ్చిందో. ఇది అన్నంలోకి అయినా కానీ రోటీలోకి కనుక మంచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కనుక ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో